ఇక తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, ఇక భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508 మంది, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం ₹1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కార్ త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు. కర్నూలులో సీఎం జగన్ పై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి దళితుల ద్రోహిగా నిలిచారంటూ ఆగ్రహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సీఎం జగన్ నిజమైన రాజకీయ వారసుడు కాదని ఆయన అన్నారు. ఇక సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసుకు సంబంధించి ఏపీ తరపున ముఖ్యమంత్రి న్యాయవాదిని ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో వర్గీకరణ అమలు చేయదని, అందువల్ల రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేది కృషి చేయాలని ఆయన కోరారు. ఇక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దళితులందరూ గట్టిగా బుద్ధి చెప్పాలని మందకృష్ణ మాదిగ కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన విడుదల చేసినటువంటి ఫస్ట్ లిస్ట్ పై ఆయన స్పందించారు. పొత్తులో భాగంగా 80 సీట్లు 2.5 సంవత్సరాల సీఎం పదవి అడగాల్సి ఉందని ముద్రగడ తెలిపారు. కానీ అలాంటి సాహసం పవన్ చేయకపోవడం బాధ కలిగిస్తుందంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి పవన్ కళ్యాణే కారణమని లేఖలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన పోటీ చేసి 24 మంది కోసం తన అవసరం రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు పద్మనాభం తెలియజేశారు.